Welcome to Current Affair Discussion. Today we are going to discuss July 16 to 19 Part 2 Current Affairs. In Part 1 I discussed up to 10 questions from 11th question onwards. Here 11th question, which ministry or organization has recently launched the Gear Shift Challenge? The name of challenge is Gear Shift Challenge to boost zero emission truck adoption in India, right? So first of all, మన ఇండియాలో రోడ్ ద్వారా ఏదైతే ఫ్రైట్ కారిడార్ ఉందో, లాజిస్టిక్స్ని మూవ్ చేస్తున్నామో ట్రక్స్ని యూజ్ చేసి, లైక్ లారీస్ కానీ ట్రక్స్ కానీ, ఆల్మోస్ట్ 40% ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ మన ఇండియాలో ఈ రోడ్ లాజిస్టిక్స్ ద్వారానే ఎమిట్ అవుతుంది. అండ్ ఎవ్రీ సింగిల్ డే 100 లీటర్స్ డీజిల్ సేల్ అవుతుంది అనుకుంటే, అవుట్ ఆఫ్ దిస్ 100 లీటర్స్ 55 లీటర్స్ డీజిల్ ఈ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కోసమే, రోడ్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న లాజిస్టిక్స్ మూమెంట్స్ కోసమే యూజ్ చేస్తున్న వెహికల్స్ ఈ డీజిల్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి. సో ఈ ఛాలెంజ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు, ఎలక్ట్రిక్ ట్రక్స్, ఎలక్ట్రిక్ లారీస్ అడాప్ట్ చేసుకునే ఆబ్జెక్టివ్తో మన రోడ్ లాజిస్టిక్స్ మూమెంట్కి నీతి ఆయోగ్ ఒక ఛాలెంజ్ని లాంచ్ చేసింది. ఓకే, ఆ ఛాలెంజ్ నేమే గేర్ షిఫ్ట్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో భాగంగా మన ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్, సైంటిస్టులు, రీసెర్చర్స్, కాలేజెస్ వాళ్ళ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయొచ్చు ఈ గేర్ షిఫ్ట్ ఛాలెంజ్లో. అంటే ప్రెసెంట్ ఉన్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ బేస్ చేసుకుని రన్ అవుతున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి ప్లేస్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు షిఫ్ట్ అయితే ఎలాంటి ఫైనాన్షియల్ బర్డన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటికి సొల్యూషన్ ఏంటి, నెక్స్ట్ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సొల్యూషన్ ఏంటి, ఈ త్రీని బేస్ చేసుకొని స్టూడెంట్స్, కాలేజెస్, సైంటిస్టులు, దట్స్ ఫర్ రీసెర్చ్ చేసే సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళ అప్లికేషన్స్ని ఈ ఛాలెంజ్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు. ఫేజ్ 1లో. ఫేజ్ 2లో షార్ట్ లిస్ట్ అయిన అప్లికేషన్స్కి గవర్నమెంట్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చి, అండ్ వాళ్ళు డెవలప్ చేసే టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, వాళ్ళ కాన్సెప్ట్ని, వాళ్ళ ఇన్నోవేషన్ బేస్ చేసుకుని డెవలప్ చేసే టెక్నాలజీకి కూడా పేటెంట్ రైట్స్ని కూడా ఆ పర్టికులర్ కాలేజీకి, స్టూడెంట్కి, సైంటిస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడం, ప్రజెంట్ ఈ రోడ్ లాజిస్టిక్స్ మూమెంట్ ఏదైతే ఉందో, ఫ్రైట్ మూమెంట్ ఏదైతే ఉందో, దానివల్ల ఎమిట్ అవుతున్న కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడం, అండ్ దట్స్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేసేలా ఇన్నోవేటివ్ థాట్స్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో నీతి ఆయోగ్ లాంచ్ చేసినటువంటి ఒక ఛాలెంజే గేర్ షిఫ్ట్ ఛాలెంజ్. సో యూ షుడ్ రిమెంబర్ హియర్, జీరో ఎమిషన్ ట్రక్ అడాప్షన్ ఆబ్జెక్టివ్తో గేర్ షిఫ్ట్ ఛాలెంజ్ని రీసెంట్గా నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. అండ్ దట్స్ అ క్వశ్చన్ అండ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇనిషియేటివ్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుతో, అండ్ స్మార్ట్ ఫ్రైట్ సెంటర్ ఇండియాతో, వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో, అండ్ దిస్ వన్ మోర్ ఆర్గనైజేషన్, మొత్తం CAL స్టార్ట్ డ్రైవ్ టు జీరో, ఇలా నీతి ఆయోగ్ కాకుండా ఈ ఛాలెంజ్లో ఇన్వాల్వ్ అయినటువంటి అదర్ ఆర్గనైజేషన్స్ ఒక 4 ఉన్నాయి. బట్ యూ షుడ్ రిమెంబర్ ద ఆర్గనైజేషన్ కాల్డ్ నీతి ఆయోగ్. దట్స్ అ ఇంపార్టెంట్ థింగ్. దట్స్ 11th క్వశ్చన్. జీరో ఎమిషన్ ట్రక్ అడాప్షన్ చేసుకునే ఆబ్జెక్టివ్తో గేర్ షిఫ్ట్ ఛాలెంజ్ని రీసెంట్గా మన ఇండియాలో ఉన్న ఏ ఆర్గనైజేషను లాంచ్ చేసిందంటే నీతి ఆయోగ్, రైట్? దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, 11th one. And you can see that statement I said already. Road freight accounting for a staggering nearly 55% of India's annual diesel consumption. It means every single day ఎంతైతే డీజిల్ని సేల్ చేస్తున్నామో దాంట్లో 55% డీజిల్ని ఈ రోడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి, లాజిస్టిక్స్ని మూవ్మెంట్ చేస్తున్నటువంటి వెహికల్స్ కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి. విత్ దట్ దే ఆర్ ఎమిటింగ్ నియర్లీ 40% ఆఫ్ కార్బన్ ఎమిషన్స్, అండ్ దట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అవర్ ఎన్విరాన్మెంట్. అండ్ టు మిటిగేట్, టు రెడ్యూస్ దిస్ కార్బన్ ఎమిషన్స్ అండ్ టు షిఫ్ట్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్, దిస్ గేర్ షిఫ్ట్ ఛాలెంజ్ని లాంచ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఇట్స్ అ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, రైట్? That's all about 11th question. Moving to 12th question. 12th question, Ministry of Development of North Eastern Region. ఆ మినిస్టరు జ్యోతిరాదిత్య సింధియా. ఓకే, జ్యోతిరాదిత్య సింధియా
ఈయన ఒక యాప్ని రీసెంట్గా లాంచ్ చేశారు. ఆ యాప్ నేమ్ ఏంటి? లుక్ అట్ దేర్ ఇన్ఫ్యాక్ట్ పోర్టల్. నేమ్ ద పోర్టల్ దట్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ టు ఇంటిగ్రేట్ ఫార్మర్స్ అండ్ సెల్లర్స్ ఇన్ నార్థన్ ఈస్టర్న్ రీజియన్. ఓకే, నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టర్ స్టేట్స్ కానీ అండ్ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఈ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ నార్థన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ ఫార్మర్స్ పండించే క్రాప్స్, వెజిటబుల్స్తో పాటు హార్టికల్చర్ క్రాప్స్ని ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్కి, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్కి, అట్ ద సేమ్ టైం డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుండి బిజినెస్ చేసే కంపెనీస్కి సేల్ చేసే ఆబ్జెక్టివ్తో ఇఫ్ యు లుక్ అట్ హియర్ F2B ఇనిషియేటివ్ ఇది. ఫార్మ్ టు బిజినెస్. ఈ పోర్టల్లో ఎవరెవరైతే ఫార్మర్స్ క్రాప్స్ పండిస్తున్నారో, హార్టికల్చర్ ఫ్రూట్స్ని గ్రో చేస్తున్నారో వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ 50,000 పైగా ఫార్మర్స్కి బెనిఫిట్ ఉండేలా ఈ వెబ్ పోర్టల్ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలానే వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేయడానికి ఒక మర్చెంట్స్ కూడా 5,000 బయర్స్ కూడా రిజిస్టర్ అవుతారు. సో దట్ ఆన్లైన్లో బెటర్ నెగోషియేషన్స్ ద్వారా వాళ్ళ క్రాప్స్ని డిజిటల్గా సేల్ చేయొచ్చు. దెన్ ప్రైస్ ఫార్మర్కి అండ్ బయర్కి, దట్ మర్చెంట్కి కంఫర్టబుల్గా అనిపిస్తే దెన్ దే కెన్ ఎక్స్చేంజ్ ఫిజికల్ గూడ్స్ ఆల్సో. అంటే వీళ్ళు మనీ పే చేస్తారు అండ్ గూడ్స్, దట్ క్రాప్స్ కానీ హార్టికల్చర్ ఫ్రూట్స్ కానీ ఫార్మర్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే నార్థన్ ఈస్టర్న్ రీజియన్లో ఫార్మర్స్ గ్రో చేసే క్రాప్స్కి బెటర్ మార్కెటింగ్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ జ్యోతిరాదిత్య సింధియా లాంచ్ చేసిన ఒక వెబ్ పోర్టల్ పేరే NE-RACE, that is Northeast Region. If you look at the abbreviation also, this one, Northeast Region Agri Commodity E-Connect. Okay, so look at here, which Ministry of Development of Northern Eastern Region ఏం లాంచ్ చేశారంటే NE-RACE, NE Northeast Region Agri Commodity E-Connect, that's the abbreviation, Northeast Region Agri Commodity E-Connect. సో NE-RACE ఈ యాప్లో 50,000 ఫార్మర్స్ అండ్ 5,000 బయర్స్ రిజిస్టర్ అవుతారు. ఫర్ 5 years పాటు ఇది వెబ్ పోర్టల్ అవైలబుల్లో ఉంటుంది. సో దట్ టు ఇంటిగ్రేట్ ఫార్మర్స్ యాజ్ వెల్ యాజ్ సెల్లర్స్ ఇన్ ద నార్థన్ ఈస్టర్న్ రీజియన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్థన్ ఈస్టర్న్ రీజియన్. మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా, ఆయన యాక్చువల్గా రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ మధ్యప్రదేశ్ స్టేట్. అండ్ రీసెంట్గా ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఆ వెబ్ పోర్టల్ నేము NE-RACE, that is North East Region Agri Commodity E-Connect. So that's all about 12th question. Right, move to next question number 13th one. Skill India Mission లాంచ్ చేసి ఇప్పటికి 9th anniversary, 9 years కంప్లీట్ అయ్యి 10th year జరుగుతుంది. అండ్ దీని సెలబ్రేషన్స్ రీసెంట్గా జరిగాయి. అండ్ దానికి సంబంధించిన డైలాగే దిస్ వన్ కౌశల్ సంవాద్ అని చెప్పి డైలాగ్ జరిగింది. అండ్ ఈ మీటింగ్లో స్కిల్ ఇండియా మిషన్ గురించి, అచీవ్మెంట్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. లైక్ లాస్ట్ క్లాస్లో పార్ట్ 1లో చెప్పినట్టుగానే కౌశల్ వికాస్ యోజన, క్రాఫ్ట్స్మ్యాన్ ట్రాన్స్ఫర్మేషన్ స్కీమ్ కానీ, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ స్కిల్ ఇండియా మిషనే. ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందంటే దిస్ వన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే, సో యాక్చువల్గా ఈ స్కిల్ ఇండియా మిషన్ని 2015లో మన ప్రైమ్ మినిస్టర్, అప్పటి ప్రైమ్ మినిస్టర్ అండ్ ఈవెన్ ప్రజెంట్ మినిస్టర్ ఆల్సో, దట్ పర్సనాలిటీ ఓన్లీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ July 15th లాంచ్ చేశారు. అండ్ దట్ July 15th ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వరల్డ్ యూత్ స్కిల్ డే. అండ్ దిస్ ఇయర్ ద డే వీ సెలబ్రేటెడ్ విత్ అ థీమ్ కాల్డ్ యూత్ స్కిల్స్ ఫర్ 2 things, పీస్ అండ్ డెవలప్మెంట్. ఓకే, స్కిల్ ఇండియా మిషన్ ఎన్నవ యానివర్సరీ? 9th anniversary. విచ్ మినిస్ట్రీ ఈ మిషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అండ్ July 15 ఈజ్ వరల్డ్ యూత్ స్కిల్ డే. This year we celebrated that day as Youth Skills for Peace and Development. That's all about 13th question. Okay, right, move to next question number 14th one. Just read the question. According to the recently released WHO and UNICEF estimates, World Health Organization, Geneva, Switzerland, United Nations International Children's Fund, New York, USA headquarter, వీళ్ళిద్దరూ కలిపి ఎస్టిమేట్ చేసినటువంటి లెక్కల ప్రకారం నేషనల్ ఇమ్యునైజేషన్ కవరేజ్ రిపోర్ట్, ఇండియాస్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ మిస్డ్ హౌ మెనీ చిల్డ్రన్స్ ఫర్ DPT అండ్ మీజిల్స్ షాట్స్ ఇన్ 2023.
డిపిటీ మీన్స్ లైక్ ఇవన్నీ చిన్నపిల్లల్లో వచ్చే డిసీజెస్, డిప్తీరియా, పర్టుసిస్ అండ్ టెటనస్. ఓకే, బ్రీతింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, కఫ్ కానీ, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ డిపిటీ. డిప్తీరియా, పర్టుసిస్ అండ్ టెటనస్, ఈ 3 డిసీజెస్కి ఇవ్వాల్సిన వ్యాక్సినేషను అండ్ మీజిల్స్కి ఇవ్వాల్సినటువంటి వ్యాక్సినేషను 2023లో మన ఇండియాలో ఎంతమంది చిల్డ్రన్స్కి ఇవ్వలేదు అని ఈ రిపోర్ట్ మాట్లాడుతుంది. రిపోర్ట్ రిలీజ్ చేసింది WHO అండ్ యూనిసెఫ్ కలిపి కంబైన్డ్గా. వాటి రెండింటి హెడ్ క్వార్టర్స్ ఆల్రెడీ చెప్పాను, జెనీవా స్విట్జర్లాండ్ WHO, వెరాస్ యూనిసెఫ్ న్యూయార్క్ USA. ఎంతమంది చిల్డ్రన్స్కి మన ఇండియాలో ఒక 2023లో ఈ 3 డిసీజెస్కి సంబంధించి అండ్ మీజిల్స్కి సంబంధించినటువంటి ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్ ఇవ్వలేదు అంటే 1.6 మిలియన్ చిల్డ్రన్స్కి ఇవ్వలేదు. అంటే 16 lakh చిల్డ్రన్స్కి ఈ వ్యాక్సినేషన్స్ 2023 ఇయర్లో ఇవ్వలేదు. అండ్ వరల్డ్లోనే ఈ వ్యాక్సినేషను హైయెస్ట్ కౌంట్తో 2.1 మిలియన్తో దిస్ మెనీ చిల్డ్రన్స్కి ఆ కంట్రీ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ దట్ కంట్రీ ఈజ్ నైజీరియా. సో మనం ఈ దిస్ అ నెగటివ్ థింగ్, అండ్ ఫర్ దిస్ నెగటివ్ థింగ్ ఇండియా కాంపిటీషన్ ఇస్తుంది ఫర్ ఆఫ్రికన్ కంట్రీ. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ టాప్ 10 కంట్రీస్ కూడా India is among the 10 countries with the highest number of zero-dose children alongside Nigeria, African country, Congo, African country, Ethiopia, Sudan, Pakistan. Either African country కానీ లేదా ఏషియన్ కంట్రీతో కానీ ఫర్ ఆల్ బ్యాడ్ న్యూస్ ఆర్ ఎల్స్ నెగటివ్ థింగ్స్కి మనం ఎప్పుడు కాంపిటీషన్ ఇస్తూ ఉంటాం. ఎస్, ఇండియా వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ పొజిషన్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ హూ రిసీవ్డ్ నో వ్యాక్సిన్స్ అట్ ఆల్ ఆర్ ఎల్స్ జీరో డోస్ చిల్డ్రన్. జీరో డోస్ లేదు, నో వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి కంట్రీస్లో, అంటే చిన్నపిల్లలకి ఇవ్వాల్సినటువంటి వ్యాక్సినేషన్ ఇవ్వని కంట్రీస్లో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1.6 మిలియన్తో. వెరస్ ఫస్ట్ ప్లేస్లో నైజీరియా ఉంది 2.1 మిలియన్ నెంబర్తో. అండ్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది WHO యాజ్ వెల్ యాజ్ యూనిసెఫ్, ఇద్దరు కంబైన్డ్గా. WHO హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్, యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ న్యూయార్క్ USA. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. 14th one. నెక్స్ట్ 15th one. మన ఇండియాలో ఉన్న స్టార్టప్స్ని, రూరల్ ఎంటర్ప్రైజెస్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో నాబార్డు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో కలిపి ఒక ఫండుని, వెంచర్ క్యాపిటల్ ఫండ్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఆ ఫండ్ నేమ్ ఏంటి అండ్ విచ్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ చెప్పాను, నాబార్డ్ అని చెప్పి. ఇఫ్ యు లుక్ అట్ 15th question, which bank or organization has recently launched an agri fund for startups? Agri fund for startups and rural enterprises. Okay, AgriSure. ఇక్కడ అగ్రి ఫండ్ ఫర్, ఎస్ అంటే స్టార్టప్స్, ఎస్యు అంటే స్టార్టప్స్ అండ్ ఆర్ఈ అంటే రూరల్ ఎంటర్ప్రైజెస్, టు సపోర్ట్ స్టార్టప్స్ అండ్ అగ్రిప్రెనర్స్ త్రూ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సెక్టార్ స్పెసిఫిక్, సెక్టార్ అగ్నాస్టిక్ అండ్ డెట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. సో క్వశ్చన్కి ఆన్సర్ చేయబోయే ముందు, ఇన్ఫ్యాక్ట్ ఆబ్వియస్లీ నాబార్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆల్రెడీ చెప్పాము. ఏఎఫ్ గురించి లెట్ మీ గివ్ ఎ బ్రీఫ్ క్లారిటీ. ఓకే, ఏఐఎఫ్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఏంజల్ ఫండ్స్ అంటే ఒక స్టార్టప్ బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ స్టార్టప్ డెవలప్మెంట్ కోసము ఆ స్టార్టప్లో ఎవరైతే క్యాపిటల్ని కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. వాళ్ళు కంట్రిబ్యూట్ చేసే ఫండ్ని ఏంజల్ ఫండ్ అంటారు. అలాంటి కేటగిరీ కిందకి వస్తుంది వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అండ్ ఎస్ఎంఈ ఫండ్స్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, స్పెషల్ సిచ్యువేషన్స్ ఫండ్స్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్ that are considered important for employment generation qualify under category 1 of AIFs. యాక్చువల్గా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ 3 types ఉంటాయి, 2, 3. 1 AIF కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 3 ఏంటంటే ఈ ఆల్ దీస్ 3 AIFs హై నెట్వర్త్ ఇండివిజువల్స్ దగ్గర నుండి లేదు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుండి పూల్ చేసిన మనీని, ఓకే, బిగ్ ఇన్వెస్టర్స్ ఇక్కడ ఈ ఏఎఫ్ 1, 2, 3 కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మనీని తీసుకెళ్ళి ఈ ఫండ్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ ఏం చేస్తాయంటే ఏఎఫ్ 3 అనుకుంటే ఒక ఫండ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ సెకండరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఓకే, ఏఎఫ్ కేటగిరీ 3 ఏంటంటే స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఏఎఫ్ కేటగిరీ 3. అండ్ రిమైనింగ్ 2 కేటగిరీ 1 యాజ్ వెల్ యాజ్ కేటగిరీ 2 అన్లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్లో ఉన్నటువంటి దిస్ అగ్రి స్టార్టప్స్
అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్. ఈ ఫండ్ ఆల్టర్నేటివ్ కేటగిరీ 2కి సంబంధించినటువంటి క్లాసిఫికేషను. ఈ ఫండ్ ద్వారా మన ఇండియాలో ఉన్నటువంటి అన్లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే స్టార్టప్స్ ఉన్నాయో, రూరల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో, వాటికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వబోతున్నారు. దీన్ని ఎంత అమౌంట్తో క్రియేట్ చేస్తున్నారంటే 750 crores. అవుట్ ఆఫ్ దిస్ 750 crores, నాబార్డు 250 crores అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఒక 250 crores. యూ కెన్ సీ హియర్ ద నెంబర్స్ ఆల్సో. ఓవరాల్ ఫండ్ ఇది. దీంట్లో నాబార్డ్ కంట్రిబ్యూషను, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కంట్రిబ్యూషను అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ కలిపి దిస్ కార్పస్ని క్రియేట్ చేయబోతున్నాయి. అండ్ ఈ ఫండ్ని మెయింటైన్ చేయబోతున్నటువంటి ఫండ్ మేనేజర్ ఎవరు అంటే నాబ్ వెంచర్స్. యాక్చువల్గా నాబార్డ్కి 7 సబ్సిడరీస్ ఉన్నాయి. నాబ్ కిసాన్, నాబ్ సమృద్ధి, నాబ్ ఫిన్స్, నాబ్ ఫౌండేషన్, నాబ్ కాన్సు, నాబ్ వెంచర్స్, నాబ్ సంరక్షణ్. ఇక్కడ నాబ్ అంటే నాబార్డ్. ఓకే, కిసాన్, సమృద్ధి, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫౌండేషన్, కన్సల్టెన్సీ సర్వీసెస్, వెంచర్స్ అండ్ నాబ్ సంరక్షణ్. సో ఇవి నాబార్డ్కున్న 7 సబ్సిడరీస్. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే 5 సబ్సిడరీస్ ఉన్నాయి. వాట్ ఆర్ ది? డిఐసిజిసి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ ఫినాన్షియల్ టెక్నాలజీ అలైడ్ సర్వీసెస్ అండ్ రీసెంట్ వన్ ఆర్బీఐహెచ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి 5 సబ్సిడరీస్ ఇవి. వెరస్ నాబార్డ్కున్న 7 సబ్సిడరీస్ ఇవి. ఈ 7లో ఒకటైన నాబ్ వెంచర్స్ ఈ అగ్రి స్టార్టప్స్, రూరల్ అగ్రి ఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ ఈ ఫండ్ని మెయింటైన్ చేయబోతోంది. సో ఈవెన్ ఈ ఒకేషన్లో భాగంగానే నాబార్డు ఒక హ్యాకథాన్ని కూడా లాంచ్ చేసింది. దిస్ వన్ అగ్రిష్యూర్ గ్రీనథాన్ 2024 టు అడ్రస్ స్మార్ట్ అగ్రికల్చర్ అండ్ బడ్జెట్, టర్నింగ్ అగ్రి వెస్ట్ ఇన్ టు ప్రాఫిట్, రీజనరేటివ్ అగ్రికల్చర్. విత్ దీస్ ఆబ్జెక్టివ్స్తో ఒక హ్యాకథాన్ లాంచ్ చేసింది. సో 18th క్వశ్చన్లో ద పాయింట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్. మన ఇండియాలో ఉన్న అగ్రి స్టార్టప్స్ని, రూరల్ ఏరియాస్లో ఉన్న ఎంటర్ప్రైజెస్కి ఎంకరేజ్మెంట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో నాబార్డు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో కలిపి ఒక 750 crore కార్పస్ని క్రియేట్ చేసింది. ఈ ఫండ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ 2కి వస్తుంది. కేటగిరీ 2-1 అన్లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, కేటగిరీ 3 లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ 750 crore ఫండ్ని నాబార్డ్ యొక్క సబ్సిడరీ నాబ్ వెంచర్ మెయింటైన్ చేయబోతోంది. అండ్ నాబార్డ్కి 7 సబ్సిడరీస్ ఉన్నాయి. ఆ 7లో దిస్ నాబ్ వెంచర్ ఈస్ ద వన్ ఆఫ్ ద వన్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ దట్ ఇమేజ్ విల్ గెట్ ఏ క్లారిటీ. ఎవరు లాంచ్ చేశారు? నాబార్డు. ఏం లాంచ్ చేశారు? అగ్రి షూర్ ఫండ్. అండ్ అమౌంట్ ఎంత? 750 crores. దేనికోసమని? టు బూస్ట్ అగ్రి స్టార్టప్స్. ఓకే, అండ్ ఈవెన్ దర్ ఈస్ ఎ హ్యాకథాన్, దర్ ఈస్ అగ్రి షూర్ గ్రీనథాన్ 2024 బై నాబార్డ్. స్మార్ట్ అగ్రికల్చర్ అండ్ బడ్జెట్. నెక్స్ట్ టర్నింగ్ అగ్రికల్చర్లో వచ్చే వేస్ట్ని ప్రాఫిటబుల్గా మార్చే ఆబ్జెక్టివ్తో అండ్ రీజనరేటివ్ అగ్రికల్చర్. ఈ 3 ఆబ్జెక్టివ్స్తో ఈ హ్యాకథాన్ వర్క్ అవుతుంది. దట్స్ ఆల్ అబౌట్ 15th question. Okay, right. Next question number 16th one, right. Which of the following has recently become the India's first neobank to offer personal loan solutions through ONDC platform? Okay, ONDC stands Open Network for Digital Commerce. ఇది గవర్నమెంట్ ఓన్డ్ ఈ-కామర్స్ వెబ్సైట్. మనకి ఈ-కామర్స్ వెబ్సైట్స్ అంటే ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని, పేటిఎం అని, స్నాప్డీల్ అని చెప్పి ఇలా నేమ్స్ గుర్తొస్తాయి. యాక్చువల్గా ఈ-కామర్స్ ఫంక్షనాలిటీ బిజినెస్ ఎలా ఉంటుంది? ఒక సెల్లర్, ఒక బయ్యర్. మనం బయ్యర్స్ అనుకుందాం అండ్ దర్ ఈజ్ ఎ సెల్లర్ ఆల్సో. ఓకే, రైట్. మనం ఏదైనా గూడ్స్ని ఆర్డర్ చేస్తే ఈ ప్లాట్ఫామ్స్లో లైక్ ఓఎన్డీసీ కూడా ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామే, అమెజాను, ఫ్లిప్కార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం ఆర్డర్స్ ఇస్తాం. అండ్ అదే ఈ-కామర్స్ వెబ్సైట్స్లో సెల్లర్స్ ఉంటారు ఆపోజిట్ సైడు. ఈ సెల్లర్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఈ-కామర్స్ వెబ్సైట్లో సెల్లర్స్గా రిజిస్టర్ అవ్వాలి అంటే వీళ్ళు సేల్ చేసే ప్రొడక్ట్స్లో సర్టన్ కమిషన్ని ఈ కంపెనీస్కి పే చేయాలి. సో చిన్న స్టార్టప్ కంపెనీస్ వచ్చిన ప్రాఫిట్స్లో వీళ్ళకి ఎక్కువ కమిషన్స్ పే చేయాల్సి వస్తుందని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అండర్ దట్ మినిస్ట్రీ దెర్ ఈస్ ఎ డిపార్ట్మెంట్ కాల్డ్ DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, లాంచ్ చేసిన గవర్నమెంట్ ఓన్డ్ ఈ-కామర్స్ వెబ్సైటే ONDC, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఈ ONDC ఈ-కామర్స్ వెబ్సైట్లో సెల్లర్స్ ఎటువంటి ఛార్జెస్ పే చేయకుండా ఫ్రీగా
వాళ్ళ ప్రొడక్ట్స్ని కన్జ్యూమర్స్ మనలాంటి పీపుల్కి సేల్ చేసుకోవచ్చు. అందుకోసమయ్యే టెక్నాలజీని కెటలాగ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టప్స్కి సబ్సిడీ కాస్ట్కే లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్కే ఫర్ సమ్ ఇయర్స్ ఇనిషియల్ ఇయర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ద క్వశ్చన్. యాక్చువల్లీ 16th క్వశ్చన్లో ఏముందంటే ఫస్ట్ టైం ఇండియాలో ఒక నియో బ్యాంక్ ఓఎన్డీసీ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయింది. సో త్రూ దట్ ప్లాట్ఫామ్ దిస్ నియో బ్యాంక్ పర్సనల్ లోన్స్ని ప్రొవైడ్ చేయబోతుంది. ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ద్వారా డిజిటల్గా పేపర్లెస్ లోన్స్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేయబోతున్న ఫస్ట్ నియో బ్యాంక్ ఏది అంటే బ్రాంచ్ ఎక్స్. ఇది ముంబై బేస్డ్ ఆర్గనైజేషను, ముంబై బేస్డ్ బ్యాంక్, దట్ ఈస్ బ్రాంచ్ ఎక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అండ్ వాట్ ఈస్ నియో బ్యాంక్? ఇన్ ఫ్యాక్ట్ అ బ్యాంక్ వితౌట్ ఎనీ ఫిజికల్ బ్రాంచెస్, ఆల్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్ విల్ బీ ప్రొవైడెడ్ డిజిటల్లీ. బ్రాంచెస్ ఉండవు, కాకపోతే నార్మల్ బ్యాంక్ లాగే అన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది డిజిటల్గా. ఓకే, లేటెస్ట్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని బ్యాంకింగ్ సర్వీసెస్ని డిజిటల్గా ప్రొవైడ్ చేసే కైండ్ ఆఫ్ బ్యాంకే నియో బ్యాంక్ అంటే. అలాంటి ఒక నియో బ్యాంకే, ముంబై బేస్డ్ నియో బ్యాంకే బ్రాంచ్ ఎక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దిస్ ఈస్ ద వన్ హూ రిజిస్టర్డ్ in ONDC platform and the first neobank to register like that. Through that registration they are going to provide loans to the personal loans to the people. Okay, that's all about that question. And coming to the next question, that is 17th question. Yeah, if you look at there, a total of 21 world sand masters. Actually a question ఏంటంటే if you look at this image you will get a clarity. This guy సుదర్శన్ పట్నాయక్, ఓకే, ఆయన ట్విట్టర్లో ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఆయన ట్వీట్ చేసినటువంటి మెసేజ్ అది. వాట్ ఈస్ దట్ అచీవ్మెంట్ విత్ రెస్పెక్ట్ దట్ పర్సనాలిటీ అని చూస్తే ఇంటర్నేషనల్ శాండ్ స్కల్ప్చర్ ఛాంపియన్షిప్, ఇంటర్నేషనల్ శాండ్ స్కల్ప్చర్ ఛాంపియన్షిప్ ఆర్ ఫెస్టివల్ 2024 రీసెంట్గా సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో జరిగింది. ఈ ఈవెంట్లో 21 శాండ్ ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేశారు. మన ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసిన ఏకైక పర్సనాలిటీ సుదర్శన్ పట్నాయక్. అండ్ ఈ కాంపిటీషన్లో, ఈ ఫెస్టివల్లో, ఈ ఛాంపియన్షిప్లో మన ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్కి సుదర్శన్ పట్నాయక్కి గోల్డ్ మెడల్ అవార్డు రావడం జరిగింది. ఆయన నార్మల్గా ఇసుకతో, శాండ్తో బీచెస్లో డిఫరెంట్ కల్చర్స్ని రిఫ్లెక్ట్ చేసేలా, హెరిటేజ్ని రిఫ్లెక్ట్ చేసేలా శాండ్ ద్వారా ఆర్ట్స్ అని డ్రా చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఇంటర్నేషనల్ శాండ్ స్కల్ప్చర్ ఛాంపియన్షిప్ ఫెస్టివల్ 2024 సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో జరిగినటువంటి ఈవెంట్లో జగన్నాథ రథము, పూరి జగన్నాథుడు ఉన్నాడు కదా, ఆయన రథము అండ్ ఆయన డివోటీ బలరామ్ దాస్, ఆ రథాన్ని ఆయన డివోటీ నడుపుతున్నట్లుగా ఈ శాండ్ ఆర్టిస్ట్ ఒక ఆర్ట్ డ్రా చేయడం జరిగింది. అండ్ దానికే ఇంటర్నేషనల్ శాండ్ స్కల్ప్చర్ ఛాంపియన్షిప్ ఫెస్టివల్లో గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ ద పర్సనాలిటీ సుదర్శన్ పట్నాయక్. అండ్ ఈయనకి మన ఇండియన్ గవర్నమెంట్ 2014లోనే పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది. ఓకే, అది కూడా ఎక్స్ట్రా పాయింట్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, రైట్. పట్నాయక్ హ్యాస్ క్రియేటెడ్ అ 12-foot depiction of sand Ratha chariot carrying మహాప్రభు జగన్నాథ్ అండ్ హిస్ డివోటీ బలరామ్ దాస్. ఈ బలరామ్ దాసు ఈయనకి పరమ భక్తుడు జగన్నాథుడికి, 14th century పోయెట్ ఆయన. అండ్ దిస్ ఈస్ ద ఈవెంట్ విచ్ వాస్ హెల్డ్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్. అండ్ మన ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసిన పర్సనాలిటీకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ 17th క్వశ్చన్. దేర్ యూ షుడ్ రిమెంబర్ ద పర్సనాలిటీ నేమ్ సుదర్శన్ పట్నాయక్. హీ రిసీవ్డ్ పద్మశ్రీ ఇన్ 2014. నౌ వై హీ ఈజ్ ఇన్ న్యూస్? రీసెంట్గా మహాప్రభు జగన్నాథ్, చారియట్ ఆఫ్ మహాప్రభు జగన్నాథ్ అండ్ హిస్ గ్రేట్ డివోటీ బలరామ్ దాస్ ఆ చారియట్ని క్యారీ చేస్తున్నట్టుగా శాండ్ ద్వారా ఒక స్కల్ప్చర్ని డ్రా చేయడం జరిగింది. సో దట్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th one. If you look at here, name the European Space Agency ESA new heavy lift rocket that has been recently launched into space for the first time from Europe's spaceport in French Guiana. Okay, first of all, European Space Agency headquarter Paris, France. మన ఇస్రో హెవీ లిఫ్ట్ రాకెట్ లాంచ్ వెహికల్ మార్క్ 3. యాక్చువల్గా ప్రీవియస్గా ఇది GSLV ఉండేది. ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేసి లేటెస్ట్ టెక్నాలజీస్తో ఆ GSLV ప్లేస్లో LVM-3ని వాడుతున్నాం మనము. ఈవెన్ చంద్రయాన్ 3 మిషన్కి కూడా హెవీ లిఫ్ట్
రాకెట్స్ హెవీ లిఫ్ట్ వెహికల్స్ని లాంచ్ చేయాలంటే, స్పేస్ క్రాఫ్ట్స్ని లాంచ్ చేయాలంటే మనం యూజ్ చేస్తున్నటువంటి హెవీ లిఫ్ట్ రాకెటే LVM-3, దట్ ఈస్ లాంచ్ వెహికల్ మార్క్ 3. మన ఇస్రో యొక్క లాంచ్ వెహికల్ మార్క్ 3 యొక్క పేలోడ్ కెపాసిటీ ఎంత అంటే అప్ టు 8,000 కిలోమీటర్స్, 8,000 kgs, నాట్ కిలోమీటర్స్, వెయిట్ రైట్, ఇట్స్ మాస్ ఇన్ఫ్యాక్ట్ 8,000 kgs. అంటే ఒక శాటిలైట్ దానికి సంబంధించినటువంటి మొత్తం ఎక్విప్మెంట్ని 8,000 kgs వరకు కూడా తీసుకెళ్ళగలదు మన ఇండియన్ హెవీ లిఫ్ట్ రాకెట్. దాని పేరు LVM-3, దట్ ఈస్ లాంచ్ వెహికల్ మార్క్ 3. అలానే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రీసెంట్గా న్యూ హెవీ లిఫ్ట్ రాకెట్ని ఫస్ట్ టైం స్పేస్లోకి లాంచ్ చేసింది. ఆ పర్టికులర్ హెవీ లిఫ్ట్ రాకెట్ యొక్క నేమ్ ఏంటి? ఇప్పుడు మన ఇస్రో అంటే ఇందాక చెప్పినట్టు LVM-3 అని మాట్లాడతాం, ఫాల్కన్ 9 అని చెప్పి స్పేస్ ఎక్స్ గురించి మాట్లాడతాం, లాంగ్ మార్చ్ అని చెప్పి చైనీస్ రాకెట్ గురించి మాట్లాడతాం. ఇన్ ద సేమ్ మేనర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క హెవీ లిఫ్ట్ రాకెట్ నేమ్ ఏంటి? కొత్తగా డెవలప్ చేశారు, దాని పేరు వెరీ ఇంపార్టెంట్, అరియానా 6. ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో అదర్ ఆప్షన్స్ చూస్తే SR-75 జర్మనీది, న్యూ షెపర్డ్ బ్లూ ఆరిజిన్ జెఫ్ బెజోస్ యొక్క కంపెనీ యొక్క రాకెట్, షెంజో చైనా వాళ్ళది, ఫతా-2 పాకిస్తాన్ వాళ్ళది. పాకిస్తాన్ వాళ్ళకి శాటిలైట్స్ని లాంచ్ చేసే రాకెట్ ఏం లేదు, బట్ ఈ ఫతా-2 ఏంటంటే మిసైల్స్ని లాంచ్ చేసే రాకెట్. ఓకే, సో ఈ అరియానా 6 హెవీ లిఫ్ట్ రాకెట్లో మెజారిటీ కంట్రిబ్యూషన్ ఫ్రాన్స్ కంట్రిబ్యూట్ చేసింది 56%, అండ్ సెకండ్ ప్లేస్లో జర్మనీ 21%తో ఉంది. అండ్ దీనికోసం వాళ్ళు పెట్టిన ఖర్చు నియర్లీ 4 బిలియన్ యూరోస్. 4 బిలియన్ యూరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక యూరో ఈక్వల్స్ టు నియర్లీ 100 రూపీస్ వరకు ఉంది. 4 బిలియన్ యూరోస్ అంటే దాదాపు 400 ఇంటూ 100 వేస్తే ఆల్మోస్ట్ 36 నుంచి 40 వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ హెవీ లిఫ్ట్ రాకెట్ అరియానా 6ని ఏ స్పేస్ ఏజెన్సీ రీసెంట్గా డెవలప్ చేసి స్పేస్లోకి ఫస్ట్ టైం లాంచ్ చేసిందంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఎక్కడ ఉందంటే ప్యారిస్, ఫ్రాన్స్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th one. బట్ లుక్ అట్ దిస్ ఇమేజ్. ఏ స్పేస్ ఏజెన్సీ? ESA. ఏం లాంచ్ చేశారు? అరియానా 6 రాకెట్ స్పేస్లోకి, స్పేస్ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ దిస్ లాంచింగ్ స్టేషన్ అండ్ డెవలప్డ్ బై 2 కంపెనీస్ జాయింట్ వెంచర్, ఎయిర్బస్, సాఫ్రాన్ కలిపి డెవలప్ చేశారు దాన్ని. దాంట్లో మెజారిటీ ఓనర్షిప్ ఫ్రాన్స్ది, సెకండ్ ప్లేస్లో జర్మనీ, అండ్ కాస్ట్ ఆల్మోస్ట్ 4 బిలియన్ యూరోస్, ఆల్మోస్ట్ 40,000 crores అని చెప్పి మాట్లాడాం కదా. బట్ మన LVM మార్క్ 3 డెవలప్మెంట్కి మన గవర్నమెంట్, మన ఇస్రో ఇన్ఫ్యాక్ట్ పెడుతున్న ఖర్చు హార్డ్లీ 3,000 crores మాత్రమే. ఓకే, దీంట్లో 1/10 కూడా కాదు ఖర్చు మనం డెవలప్ చేసినటువంటి LVM మార్క్ 3. వెరస్ దిస్ అరియానా 6 2 వర్షన్స్ ఉన్నాయి. అరియానా 62 ఒకటి, అరియానా 64 ఒకటి. 62 10,000 kgs వరకు కూడా పేలోడ్ని తీసుకెళ్ళగలుగుతుంది. వెరస్ అరియానా 64 20,000 kgs వరకు కూడా పేలోడ్ని తీసుకెళ్ళగలుగుతుంది. అంటే కెపాసిటీ పరంగా మన LVM మార్క్ 3 కన్నా మచ్ బెటర్ కెపాసిటీయే, బట్ కాస్ట్ పరంగా మనం వాళ్ళలో జస్ట్ 1/10 మాత్రమే పెట్టి ఆ రాకెట్ని డెవలప్ చేసాం. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 139th క్వశ్చన్. 139th ఇన్ఫ్యాక్ట్ 19th క్వశ్చన్. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది 137th edition of the Wimbledon Championships held from July 1st to 14th July in London, UK. So before going to discuss further, టెన్నిస్లో గ్రాండ్ స్లామ్స్ అని ఎవ్రీ ఇయర్ 4 జరుగుతాయి. ఓకే, గ్రాండ్ స్లామ్స్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లాము, ఆస్ట్రేలియన్ ఓపెను, నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెను, నెక్స్ట్ వింబుల్డన్, నెక్స్ట్ అమెరికన్ ఓపెన్, US ఓపెన్. 4 ఉంటాయి. ఈ ఆస్ట్రేలియా అండ్ US ఓపెను హార్డ్ కోర్ట్లో జరుగుతాయి. హార్డ్ కోర్ట్ అంటే కాంక్రీట్తో మ్యాట్ ఉంటుంది, టెన్నిస్ బోత్ సైడ్ కాంక్రీట్తో ఉంటుంది, పైన పెయింట్ వేసి ఉంటారు. ఓకే, హార్డ్ కోర్ట్లో జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్ట్లో జరుగుతుంది, అంటే మట్టి పైన జరుగుతుంది. వెరస్ వింబుల్డన్ గ్రాస్ పైన జరుగుతుంది. ఓకే, రైట్. ఈ 4 గ్రాండ్ స్లామ్స్ వాటి విన్నర్స్, వాటి రన్నర్సు, సింగిల్స్లో విన్నర్సు, సింగిల్స్లో రన్నర్సు, రెస్పెక్టివ్ కంట్రీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఆల్రెడీ దిస్ ఇయర్లో
ఆస్ట్రేలియన్ ఓపెన్ కంప్లీట్ అయింది, ఫ్రెంచ్ ఓపెన్ కంప్లీట్ అయింది, వింబుల్డన్ కూడా కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ ఆగస్ట్ ఎండింగ్లో సెప్టెంబర్ స్టార్టింగ్లో యూఎస్ ఓపెన్ కూడా జరుగుతుంది. అండ్ అప్పటికి మీ ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ మెయిన్స్ పీఓ మెయిన్స్ వస్తాయి. ఆ టైంలో డెఫినెట్గా ఆల్రెడీ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. యాజ్ ఆఫ్ నో ఇండియాకి జస్ట్ 3 మెడల్స్ మాత్రమే వచ్చాయి. అండ్ లెట్స్ హోప్ ఫర్ ద పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ ద ఒలింపిక్ గేమ్స్ ఫర్ అవర్ నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఎనీవే కమింగ్ టు దిస్ స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద ఈవెంట్ ఈజ్ ఆల్ అబౌట్ వింబుల్డన్. అండ్ ఎవరు విన్ అయ్యారో రెస్పెక్టివ్ పర్సనాలిటీ కంట్రీస్ ఏంటో ఒకసారి ఈ ఇమేజ్ చూస్తే తెలుస్తుంది. చూద్దాం ఒకసారి. రైట్, హౌ మెనీత్ ఎడిషన్? 137th ఎడిషన్. వాట్ ఈస్ ద ఈవెంట్? వింబుల్డన్ ఛాంపియన్షిప్. ఎక్కడ జరిగింది? ఆబ్వియస్లీ వింబుల్డన్ అంటేనే గుర్తు రావాల్సింది లండన్, యూకే. నెక్స్ట్ ఏ కోర్ట్లో జరుగుతుంది? ఇందాక చెప్పాను కదా, గ్రాస్ కోర్ట్. ఇట్స్ ఎ టెన్నిస్ గ్రాండ్ స్లామ్. మొత్తం 4 ఉంటాయి, ఇది వన్ ఆఫ్ ద గ్రాండ్ స్లామ్. రైట్, నౌ విన్నర్స్, రన్నర్స్, మెన్ సింగిల్, ఉమెన్ సింగిల్, మిక్స్డ్ డబల్స్, ఉమెన్ డబల్స్, మెన్స్ డబల్స్. ఒకసారి చూద్దాం ద పర్సనాలిటీ నేమ్స్. మెన్ సింగిల్స్లో ఈవెన్ ద ప్రైజ్ మనీస్ ఆల్సో జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఇచ్చాను. మెన్ సింగిల్స్ విన్నర్కి 2.7 మిలియన్ పౌండ్స్ ఇస్తారు. ఒక్కొక్క పౌండ్ 107 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. 2.7 మిలియన్స్ అంటే 227 lakhs ఇంటూ 107తో మల్టిప్లై చేస్తే ఆల్మోస్ట్ 28 నుంచి 30 కోట్ల ప్రైజ్ మనీ. వింబుల్డన్ ఛాంపియన్షిప్లో విన్నర్ ఎవరైతే సింగిల్స్ మెన్ విన్నర్ ఎవరైతే ఉంటారో దాదాపు 30 crores వరకు ప్రైజ్ మనీ ఉంటుంది. ఓకే, రైట్. నా ఇక్కడ విన్నర్ ఎవరో చూద్దాం. సింగిల్స్ విన్నర్ కార్లోస్ అల్కరాజ్ ఫ్రమ్ స్పెయిన్ కంట్రీ, నోవాక్ జోకోవిచ్ ఫ్రమ్ సెర్బియా కంట్రీ. ఓకే, సో సింప్లీ men's singles కార్లోస్ అల్కరాజ్ ఫ్రమ్ స్పెయిన్ డిఫీటింగ్ నోవాక్ జోకోవిచ్ ఫ్రమ్ సెర్బియా. whereas ఉమెన్ సింగిల్స్లో బర్బోరా క్రెజికోవా ఫ్రమ్ చెక్ రిపబ్లిక్ అండ్ జాస్మిన్ పలోని ఫ్రమ్ ఇటలీ. సో విన్నరు బర్బోరా క్రెజికోవా అండ్ రన్నరు జాస్మిన్ పలోని. అండ్ బర్బోరా క్రెజికోవా ఫ్రమ్ చెక్ రిపబ్లిక్, whereas జాస్మిన్ పలోని ఫ్రమ్ హీలీ, ఇట్ ఈస్ ఇన్ ద కంట్రీ కాల్డ్ ఇటలీ. అండ్ మిక్స్డ్ డబుల్స్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, మిక్స్డ్ డబుల్స్ అంటే మేలు ఫీమేలు ఒక టీంలో ఉంటారు. అండ్ మిక్స్డ్ డబుల్స్లో యూ కెన్ సీ ద పర్సనాలిటీ నేమ్స్. హీసీ సూవియి ఫ్రమ్ తైవాన్ అండ్ జాన్ జిలెన్స్కీ ఫ్రమ్ పోలాండ్ విన్నర్స్ బై డిఫీటింగ్ శాంటియాగా అండ్ గులియానా, their respective countries. You can see there itself. Okay, and even women's doubles, men's doubles, you can see the winners. Men's double Henry Patton and Harry Heliavara. Henry Patton from Great Britain, whereas Harry Heliavara from Finland. Whereas runners Jordan Thompson and Mas Purcell from Australia. Simply ikkada important things we should remember. Men single winner, women single winner, men runner, single runner, women single runner, and the personality names వాళ్ళ కంట్రీస్. మెన్ సింగిల్స్లో కార్లోస్ అల్కరాజ్ ఫ్రమ్ స్పెయిన్ డిఫీటింగ్ నోవాక్ జోకోవిచ్ ఫ్రమ్ సెర్బియా. whereas ఉమెన్ సింగిల్స్లో బర్బోరా క్రెజికోవా ఫ్రమ్ చెక్ రిపబ్లిక్ డిఫీటింగ్ జాస్మిన్ పలోని. సో ఇమేజ్ చూసి మీరు అక్కడున్న ఆప్షన్స్కి ఆన్సర్ చేయొచ్చు. సింప్లీ ఇఫ్ లుక్ అట్ హియర్, ఫస్ట్ ఆప్షన్ Spain Carlos Alcaraz won the 2024 singles title defeating Djokovic Serbia, correct. Iga Swiatek Poland won the women's singles title defeating Jasmine Poloni of Italy. So runner correct, but winner place lo undalsina name if you look at the Barbora Krejcikova from Czech Republic. Okay, ఇది wrong ఉంది and correct చేసి గుర్తుపెట్టుకోండి, Barbora Krejcikova from Czech Republic. And obviously option C, Great Britain's Henry Patton and Finland's Harry Heliovara won the 2024 men's double title by defeating Australia's Max Purcell and Jordan Thompson. Only A and C correct and B wrong. Incorrect adgadu kabatti only B is the answer for this question, but correct chesi gurtu pettukunte you can see the personality names once again. Carlos Alcaraz from Spain defeating Novak Djokovic from Serbia, singles winner Wimbledon. Whereas women singles, Barbora Krejcikova from Czech Republic defeating Jasmine Palloni from Italy. And men doubles, women doubles, mixed doubles, go through that names just for awareness purpose, but you should remember these two rules and the personality names and the countries, all those things, right? Move to the next question. That's in fact part 2.
లాస్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 రిపోర్ట్ ప్రకారం ఇండియా పాపులేషను 2062లో 170 కోట్లకి టచ్ అవుతుందంట, 170 crores-కి 1.7 crores. అండ్ దట్ సేమ్ ఇయర్ జనవరి మంత్లో దిస్ మచ్ పాపులేషన్ ఉంటే జూలై మంత్కి వచ్చేసరికి 12% డిక్లైన్ అవుతుందంట. అంటే నియర్లీ 170 crores-లో 12% అంటే నియర్లీ 10% ఇట్ సెల్ఫ్ 17 crores, అండ్ 1% 1.7, ఇంకో 2% 3.20 కోట్ల మంది చనిపోతారు జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months ఇన్ 2062. ఓకే రైట్. సో సింప్లీ ఈ క్వశ్చన్ ఏంటంటే వరల్డ్లో మోస్ట్ పాపులస్ కంట్రీస్ డేటా సంబంధించినటువంటి రిపోర్టు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ రిలీజ్ చేసింది. అండ్ దాని ప్రకారం చూస్తే ఒకసారి, ఇండియా ఇస్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ దిస్ మచ్ పాపులేషన్ అండ్ ఈజ్ లైక్లీ టు రిమైన్ అంటిల్ 2100. ఓకే, వరల్డ్లోనే మోస్ట్ పాపులస్ కంట్రీగా 2100 వరకు 2100 వరకు కూడా మన కంట్రీ ఉండబోతోంది. అండ్ నెక్స్ట్ థింగ్, చైనా సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ థర్డ్ ప్లేస్లో అమెరికా ఉంది విత్ 34.5 crores. అండ్ సి హియర్ 2054లో టాప్ 2 కంట్రీస్ ఇండియా చైనానే ఉంటాయి, బట్ థర్డ్ ప్లేస్లో ప్రజెంట్ అమెరికా ప్లేస్లో 2054లో పాకిస్తాన్ రావచ్చని ఎస్టిమేషన్. అండ్ అకార్డింగ్ టు ద రిపోర్ట్ రిలీజ్డ్ బై ది యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, స్టేట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ టైటిల్డ్ ఇంటర్వుమెన్ లైఫ్స్ థ్రెడ్ ఆఫ్ హోప్ ఎండింగ్ inequalities in sexual as well as reproductive health and rights, India's population is estimated to double in next to 77 years. Okay, so present ఉన్న పాపులేషన్కి డబల్ అవ్వచ్చు అంట బై నెక్స్ట్ 7.7 decades-లో. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ ద టాప్ 5 మోస్ట్ పాపులస్ కంట్రీస్, ఫస్ట్ మనమే ఉన్నాం ప్రజెంట్ పాపులేషన్ అది, సెకండ్ చైనా, థర్డ్ అమెరికా, అండ్ ఫోర్త్ ప్లేస్లో ప్రజెంట్ ఇండోనేషియా విత్ 28 crores అండ్ పాకిస్తాన్ ప్రజెంట్ విత్ 25 crores. 2054లో పాకిస్తాన్ థర్డ్ స్పాట్కి రావచ్చని ఎస్టిమేషన్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఇచ్చాను పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మన పొజిషన్ ఏంటి అని. ద పాయింట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ ఇయర్, వరల్డ్ పాపులేషన్లో మన ఇండియా మోస్ట్ పాపులస్ కంట్రీ. రీసెంట్గా వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 రిలీజ్ చేసింది యునైటెడ్ నేషన్స్. ఆ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ వాళ్ళ లెక్కల ప్రకారం ఇండియన్ పాపులేషన్ 2062కి 1.7 billion టచ్ అవ్వచ్చు. అండ్ 2100 వరకు కూడా మనం మోస్ట్ పాపులస్ కంట్రీగానే ఉండబోతున్నాం. సెకండ్ ప్లేస్లో ప్రజెంట్ చైనా ఉంది, థర్డ్ అమెరికా ఉంది. 2054లో థర్డ్ ప్లేస్కి పాకిస్తాన్ రావచ్చు. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ డిస్కస్ ఇన్ పార్ట్ 3. రైట్.